ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిరితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. अमुग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं दिशनं भद्रो मृत्योर्मृत्युं नमाम्यहं. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే ధృతరాష్ట్ర కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంశ నానుశోచంతి పండితాః. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః న చైవాన భవిష్యామः సర్వే వయమతః పరం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్ తాం స్థితిక్షక్స్వ భారత. ఓకే, వర్డ్ టు వర్డ్ ఆహ్లా చెప్పు. వర్డ్ టు వర్డ్ చెప్పగలవా? One to he certainly na vatanyanti. నేను చెప్తానులే. యం వన్ టు హూ అంటే ఎవరైతే. హీ సర్టైన్లీ అంటే నిజంగా. నా వ్యతయంతి ఆర్ నెవర్ డిస్ట్రెస్డ్ అంటే ఎప్పుడు బాధపడరు అనమాట, వ్యాకులపడరు. ఏతే అంటే ఆల్ దీస్ అంటే వీటన్నిటి వల్ల అన్నట్టు. ఆల్ దీస్ అంటే వీటి వల్ల. పురుషం అంటే ఒక పర్సన్ అంటే వ్యక్తికి చెప్పడం అన్న పురుషం. పురుష అర్షభ ఓ బెస్ట్ అమాంగ్ మెన్ అనమాట. పురుష అర్షభ అంటే అర్జునుడు. ఓ బెస్ట్ అమాంగ్ మెన్ ఎవరు? అర్జునుడు. అంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సమ అంటే ఈక్వల్ గా చూడడం అనమాట. ఈక్వల్ గా, సమానంగా, అంటే సమత్వ బుద్ధితో, ఒకరిని పార్షాలిటీ లేకుండా అనమాట. దుఃఖ అంటే బాధ, డిస్ట్రెస్. సుఖం అంటే తెలుసు కదా, సంతోషం, హ్యాపీనెస్. ధీరం అంటే పేషెంట్ గా, స్థిరంగా ఉండడం. సహ అంటే ఆ వ్యక్తి, హీ అన్నమాట. అమృతత్వాయ అంటే
లిబరేషన్ అంటే మోక్షం. అదే కదా అందరు కోరుకునేది, మోక్షం కోసమే కదా అందరు ఇప్పుడు మనమందరం చాంటింగ్ అన్ని చేస్తున్నాం. కల్పతే ఈస్ కన్సిడర్డ్ ఎలిజిబుల్ అంటే వాడు అర్హుడు అనమాట. సో ఎవరు అర్హుడు అనేది మనము కృష్ణ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఓ బెస్ట్ అమాంగ్ మెన్ అర్జున, ద పర్సన్ హూ ఇస్ నాట్ డిస్టర్బ్డ్ బై హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ అండ్ ఈ స్టడీ ఇన్ బోత్ ఈ సర్టైన్లీ ఎలిజిబుల్ ఫర్ లిబరేషన్. అంటే మనకు ఫస్ట్ వచ్చాము క్లాస్లో అనగానే ఎట్లా అయిపోతారంటే కొందరైతే చెప్పలేము, ఇంకా ఆనందం పడిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు అది సెలబ్రేషన్ లాగా చేసేసుకుంటారు ఫస్ట్ వస్తే. అదే ఫస్ట్ రారు, 5th 6th వచ్చారనుకో బై ఛాన్స్, ఇంకా అంతే బాధ. ఫస్ట్ వచ్చిన వాడి మీద కోపం అనమాట. వాడు టీచర్కి ఫేవరబుల్ అని, వాడికి టీచర్ వాడికి ఎక్కువ మార్కులు వేసేసిందని, యాక్చువల్గా నేను వాడు సేమ్ రాసాం అయినా కానీ కూడా వాడికి ఒక మార్క్ ఎక్కువ వేశారని, ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఇక దుఃఖం అనమాట వాడికి ఫస్ట్ రాకపోతే. సో ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఎప్పుడు సేమ్ ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చినా నువ్వు అట్లాగే ఉండాలి, 5th వచ్చినా అలాగే ఉండాలి. ఇలా ఉంటేనే వాడు మోక్షానికి అర్హుడు అని చెప్తున్నాడు కృష్ణ. అట్లాంటి వాడే ఈజీగా నా దగ్గరికి రాగలుగుతాడు అని చెప్తున్నాడు. ఎందుకు నువ్వు ఫస్ట్ వస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ వచ్చినప్పుడు సంతోషపడ్డావు అంటే అర్థం ఏంటి అంటే నీకు ఫస్ట్ రావడం అనేది ఇష్టం అనమాట. ఇక్కడ భూమి పైన ఎర్త్ పైన ఇష్టము అయిష్టము ఉండకూడదు. అది ఉంది అంటే నువ్వు ఇక్కడే ఉంటావు. నాకు ఇది ఇష్టము అది ఇష్టం లేదు, నాకు ఇలా ఉండాలి, నేను ఇలా అయితేనే ఉంటా, నాకు ఇట్లుంటేనే నాకు కరెక్ట్, నాకు వెదర్ ఇలానే ఉండాలి, ఇట్లాంటివన్నీ నువ్వు అలా అనుకున్నావు అని అంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు. అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గో టు కృష్ణ. నువ్వు అన్నిటికీ సమానంగా తీసుకోవాలి. ఏదైనా ఒక టీక్ హై అనుకోవాలి. ప్రతిదీ సరే సరే అనుకొని హ్యాపీగా అంటే హ్యాపీ అంటే ఏదైనా కానీ కూడా ఈక్వల్గా తీసుకోవాలి, ఈక్వల్గా సమభావంతో తీసుకోవాలి. అది అన్నమాట ఇక్కడ కృష్ణ చెప్పేది. ఎనీవన్ హూ ఈజ్ స్టడీ అంటే బ్యాలెన్స్డ్ ఇన్ హిస్ డిటర్మినేషన్ for the advanced stage of spiritual realization and can equally tolerate the onslaughts of distress and happiness is certainly a person eligible for liberation. ఇప్పుడు నేను చెప్పిందే ఇంగ్లీష్లో చెప్పాడు. In the varnashramas institution, the 4th stage of life కదా, వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్ లో 4th stage ఏంటిది తెలుసా మీకు? సన్యాసం. నేమ్లీ the renounced order sannyasa is a painstaking situation. అది చాలా painstaking situation, sannyasa ashramam. But one who is serious about making his life perfect surely adopts the sannyasa order of life in spite of all difficulties. కానీ చాలా సీరియస్గా తీసుకున్నాడు అనుకోవాడు సన్యాస ఆశ్రమం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా మన టెంపుల్లో సన్యాసి లాగా ఉన్నారు చాలా మంది. కానీ చాలా కష్టం తెలుసా అలా ఉండడం, ఎంత కష్టమో అసలు ఆ ప్రాసెస్ అసలు చెప్పలేను నేను. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది సన్యాసాశ్రమం. సో ఒకవేళ వాడు ఆ సన్యాస ఆశ్రమం పర్ఫెక్ట్గా చేసిండనుకో ఇంకా వాడు ఇంకా ఈజీగా వెళ్ళిపోగలడు భగవాన్ దగ్గరికి. అది చాలా కష్టం. కానీ the difficulties usually arise from having to severe family relationships, the connection of wife and children to give up. The difficulties usually arise from having to severe family relationships to give up the connection of wife and husband, children. అందరిని వదిలేసి రావడము, సన్యాసాశ్రమంలోకి రావాలి అని అంటే మదర్ ఉండదు, ఫాదర్ ఉండడు, ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ ఎవ్వరు ఉండరు.
చాలా కష్టమైన సన్యాసాశ్రమం అంటే చాలా కష్టం అది. సో అలా ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. బట్ ఇఫ్ ఎనీవన్ ఈస్ ఏబుల్ టు టాలరేట్, కానీ ఎవరైతే టాలరేట్ చేస్తారో సచ్ డిఫికల్టీస్, షూర్లీ హిస్ పాత్ టు స్పిరిచువల్ రియలైజేషన్ ఇస్ కంప్లీట్. ఇంకా వాడు కంప్లీట్ అంతే. ఇక్కడ ఈ భూమి పైనకి రాడు, ఇంకా హయ్యర్ లోకాల్స్కి వెళ్తాడనమాట. ఈజ్ ఎలిజిబుల్. ఎందుకంటే ఈజీగా ఈ భూమిని వదిలేశాడు కదా. హీఈస్ హ్యాపీ టు లీవ్. అంటే ఏది ఇది కావాలి అది కావాలి అనట్లేదు ఈ భూమి పైన. కాబట్టి ఈ కెన్ గో ఈజీలీ టు హయ్యర్ లోకాస్. సిమిలర్లీ ఇన్ అర్జునాస్ discharge of duties as a kshatriya, he is advised to persevere, even if it is difficult to fight with his family members or similarly beloved persons. ఇక్కడ అదే కదా కృష్ణ అదే చెప్తున్నాడు, నువ్వు ఇవన్నీ పెట్టుకోవద్దు. నీ మెంబర్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ వాళ్ళు, నా గురువులు అనేది ఇవన్నీ ఉండకూడదు. నువ్వు క్షత్రియ డ్యూటీస్ ఏంటి, నువ్వు అవి చెయ్యాలి అని చెప్తున్నాడు. లార్డ్ చైతన్య టుక్ సన్యాస ఎట్ ద ఏజ్ ఆఫ్ 24. మీకు చైతన్య మహాప్రభు 24 years కి సన్యాసం తీసుకున్నాడు. ఆయననే అండ్ హిస్ డిపెండెంట్స్ యంగ్ వైఫ్. ఆయనకు ఒక పోయింది ఇంతకు ముందు, వి లాస్ ద కనెక్షన్. ఓకే, సో చైతన్య మహాప్రభు 24 years అప్పుడు ఈ టుక్ సన్యాసం ఎట్ ఫర్ ఎ హయ్యర్ కాజ్, అంటే మంచి కాజ్ కోసం ఆయన ఈ సన్యాసం తీసుకున్నారు. ఒకవేళ ఆయన సన్యాసం తీసుకోకపోతే మనమందరం ఇప్పుడు హరే కృష్ణ మూమెంట్ అనేది ఉండకపోయేది. ఈ హరే కృష్ణ మూమెంట్ చైతన్య మహాప్రభు ద్వారానే స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడో స్టార్ట్ అయింది అప్పటి నుంచే. సో 500 years బ్యాక్ ప్రభుపాద మనకు వచ్చింది ఈ 1970s లో వచ్చారు, కానీ 500 years బ్యాకే స్టార్ట్ అయిపోయింది ఈ శ్రీకృష్ణ చైతన్య మూమెంట్. సో ఇది లేకపోతే మనము అందరము, మనకు తెలియదు ఎలా ఈ బాండేజ్ నుంచి ఎలా విముక్తి చెందాలి, ఈ ఎర్త్ని ఎలా వదిలిపెట్టాలి, ఇంకా హయ్యర్ లోకాస్ ఉన్నాయి, ఈ నాలెడ్జ్ అంతా మనకు తెలిసేది కాదు. ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభు ఆయననే ఫస్ట్ స్టెప్ వేసి ఆయన మన అందరి కోసం, మనని అందరిని ఉద్ధరించడానికి కోసం అంత పెద్ద స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు బుద్ధ కూడా అంతే కదా. బుద్ధుడు కూడా చిన్నప్పుడు చిన్న బాబుండే, ఆయనకు ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళ వైఫ్ ని కొడుకుని వదిలేసి అర్ధరాత్రి వెళ్ళిపోతాడు కదా. మీకు బుద్ధ స్టోరీ తెలుసా? అందరికి బుద్ధుడి గురించి తెలుసా?